అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. రాత్రి న్యూ ఇయర్ దావత్ గట్టిగా అయిందా? ఏం దావతో ఏమోరా, కేక్ తెచ్చినాం, కూల్ డ్రింక్ తెచ్చినాం, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్ని ఆర్డర్ పెట్టినాం. ఏయ్ గట్టిగానే చేసిరు కదా ఏర్పాట్లు. కనీసం నన్ను విలువనన్న విలువలేదు. మరి పిలవలేదనంటే నన్నెందుకు పిలుస్తావు గాని నీకు కావాల్సిన వాళ్ళు వస్తే అయిపోయా. ఏమైపోయిందిరా, అన్ని తెచ్చి పెట్టుకున్నాం గాని ఆ లెవెలో అన్నట్టు అన్ని ఉన్నాయి గాని అల్లు నోట్ల అన్నట్టే అయింది. పో అయ్యో ఏమైంది? అన్ని ముంగట పెట్టుకొని కేక్ ఓపెన్ చేసినామో లేదో ఏమైంది? కిందికెళ్ళి మా ఓనర్ అంటే కేవ్ అని కేక పెట్టింది. మరి ఆమెను విలువకపోతే కేక పెట్టకపోతే కేక సూపర్ అని అంట. అది ఆ కేక కాదు, కింద పడ్డది. పార్టీ మూడ్ మొత్తం అప్సెట్ అయింది. పో అయ్యో మీ పార్టీ మూడే కాదు, మన తాగుబోతన్నాలు చేయబట్టి వీళ్ళ మూడు కూడా గట్లనే ఆఫ్ అయింది చూడు. కొత్తేడదని మనోళ్ళు పోషణ పోతకు సర్కార్ ఖజానా ఊడే కాదు, రోడ్లు పోలీసోళ్ళు కూడా వాళ్ళని కంట్రోల్ చేయలేక ఊగిపోయారు. ఏం దాగుడు తెలంగాణలా ఈ 4 రోజులల్లా 1230 కోట్ల మందు దాగిరంటే అర్థం చేసుకోర్రిగా. అంటే రోజుకు 300 కోట్ల పైనే మందు కడుపులో వచ్చిర్రు తాగుబోతన్నలు. హన్మకొండలా తాగుబోతు నోట్ల రిమోమీటర్ పెడితే 432 పాయింట్లు వచ్చిందంటే మనోడు ఏ లెవెల్లో దాగిండో చూడుర్రి. ఈ ఏడాదిలా ఈ తాగుబోతే హైయెస్ట్ రికార్డు కొట్టిండన్నట్టు. రామగుండంలా రే నేను దాగిన సారు ఇడుగురినని సతాయించిండు. దయచేసి మీరు ఎంత కావాలన్నా అంతే. ఇప్పుడు పర్సెంటేజ్ వస్తుంది కదా, ఊదండి. లెక్క ప్రకారం అదే ఎంత పంపిస్తారు. తాగినా కూడా తక్కువ అట్లా ఆపకదు. నేను చెప్తాను, నా మాట మీకు నేను వద్ద రాకున్నాను. ఇక కరీంనగర్ లో అయితే పోలీసుల నేనా అని మీదికి వేయండు గి అన్న. అరే ఆగుమని ఎంత ఆపినా ఆగుతేనా, లోపడున్నది ఏంటిది మరి? అగో ఈ తమాషా మంచిగానే ఉన్నది కదా. లేవే అన్నా లే అని పోలీసులు ఎంత బతిలాడినా ఇంటేనా? ఏమైందో చెప్పు లేచి అసలు. న్యూ ఇయర్ దాగుడేమో గాని కాకిలనెత్తి ఖరాబ్ అయింది కదా. ఇక్కడేమైందో మరి. అరే పోరా అరే కూర్చోపోరా, రాదు పేరు రాసుకోండి కానీ ఎలగొట్లే కొన్నా నీ ఎడుకురా వచ్చిందా మావడాడు. తాగుడెందుకు ఏడ్చినందుకు చెప్పు. అయినా బొత్త నిండా తాగిన తాగోతుల్ని కంట్రోల్ చేసుడు వాళ్ళను ఉట్టించిన అయ్యాడ తరమే కాదు. ఇక పోలీసులతోటి ఎక్కడైతే చెప్పుండ్రి. మొత్తానికి కొత్తేడాది పోలీసోళ్ళు ఈ తీర్ల పండగ చేసుకున్నారు తాగోతులతోటి. నీ న్యూ ఇయర్ రెవల్యూషన్ అయిందిరా. అమ్మా అది రెవల్యూషన్ పొల్యూషన్ కాదు, రెజల్యూషన్. ఓ ఇప్పుడు అలా మార్చారా? అట్లనే మారుస్తారు. అయినా రెజల్యూషన్ తీసుకున్న దాన్ని ఒక రెవల్యూషన్ లాగానే ఫాలో కావాలి, అందుకే కట్లన్నా. నేనైతే బిర్యానీలా పోయినాడు రికార్డు ఈ ఏడు బద్దలు కొట్టాలా అనుకుంటున్నా. నువ్వే కాదు మనోళ్ళు మొత్తం అదే పనులున్నారు. ఏడంత సంగతి పక్కకు పెట్టు, కొత్తేడాదికి మాత్రం కొనుగోలు కొల్లగొట్టిరట.
హైదరాబాద్ అంటేనే షేర్వానీ, ఇరానీ, బిర్యానీ. చార్మినార్, గోల్కొండ, ట్యాంక్ బండ్ ఎంత ఫేమస్సో హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటే కూడా అంతే ఫేమస్. పట్నానికి వచ్చిన వాళ్ళు టూరిస్ట్ ప్లేస్లు చూసి బిర్యానీ టేస్ట్ చేసి పోకుండా ఉండరు. ఇక మరి కొత్త సంవత్సరం అంటే మామూలుగా ఉంటుందా? నిమిషానికి 500 బిర్యానీలు అమ్ముడైతున్నాయంటే చూడుర్రి ఏ రేంజ్ లో మనోళ్ళు వీక్క తింటున్నారో. పండుగ గాని పబ్బం గాని నలుగురు కూడని మనసు సంతోషంగా ఉండని బాధగుండని ఓ బిర్యానీ తిని చల్లటి కూల్ డ్రింక్ తాగితే అన్ని మర్చిపోయి ఆహా ఏమి రుచి అనే రామై మరచి రికార్డులు కొట్టాలన్న బిర్యానీనే, ఆ రికార్డులు తిరగ రాయాలన్న బిర్యానీలే. ఇంకో వంటకానికి జాగిస్తలేవు. అవతలేడు హోమ్ మినిస్టర్ కు అర్ధమరాత్రులు ఫోన్ కొట్టి బిర్యానీ హోటళ్లు 11 గంటలకే మూసేస్తున్నారు, మనసు గుంజినోళ్ళ పరిస్థితి ఏంది అని రిక్వెస్ట్ పెట్టిండు. అప్పట్లో బిర్యానీ లవర్స్ ని ఆలోచింపేసిన వార్త ఎంత వైరల్ అయింది. మన దేశంలోనే కాదు పక్క దేశాలలో కూడా మన బిర్యానీ మీదనే జీవి పెట్టుకున్నారట. నిన్నైతే ఏ మూట చూసినా బిర్యానీ గుమ్మగుమ్మలే. బిర్రుగా కప్పుకొని వండుకున్నా ఎన్నో తాన కమ్మటి వాసన కొడుతుంది. అగో ఆ రీతిలో గిరాకీ వేసిరన్నట్టు. మొత్తానికి ఆల్వేస్ ఫస్ట్ ప్లేస్ కొట్టే బిర్యానీ మల్లేడు కూడా దాని ప్లేస్ దానికి రిజర్వ్ చేసి పెట్టుకుంది, డౌటే లేదు. సమ్మక్క సారక్కలకు నిలువెత్తు బంగారాలు, కొమురెల్లి మల్లన్నకు బండారి పట్నాలు, ఆదిలాబాద్ నాగోబా జాతర. ఏడాదికోసారి సాగే ఈ జాతర కన్నుల పండుగేరా. పోయేద్దాం మానవల జిల్లాకు మనం కూడా. ఊరంటే సంకలు కొడతావు తల్లి, ఇంకా టైం ఉంది. ఇంకా గంగాజల యాత్రలనే ఉన్నారు కదా. నువ్వు పెద్ద యాంకర్ కావాలని కేస్లాపూర్కు పోయి నాగోబాకు దండం పెట్టుకుంటారా? అంటే నువ్వు కాదా? అదే నాతో పాటుగా నువ్వు కూడా పెద్ద యాంకర్ కావాలని మొక్కుకొని వద్దామంటున్నా. సరే అప్పటి వరకు ఆలోచిద్దాం గాని ఇప్పుడైతే జంగుబాయి జాతర ఘట్టం చూడు. గుట్టలు, చెట్లు, పుట్టలు, బండలు దాటుకుంటా కాలినడకన పోతూనే ఉండాలే. పిల్ల జెల్ల ముసలి ముతుక కాయసున్నోళ్ళంతా ఇట్లా జాతర బాట పట్టరన్నట్టు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఈ గుహకు రాష్ట్ర నలుమూలల నుంచే గాక జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఇట్లా చుట్టూ 8 రాష్ట్రాల భక్తులు వస్తారన్నట్టు. చిమ్మటి చీకట్లు అలుముకున్న అమ్మ మీద భారం మోపి రాత్రి నిద్రలు వేసి మొక్కలు తీర్చుకుంటారు. ముఖ్యంగా ఈ పండుగ 8 గోత్రాల గిరిజనులు జరుపుకుంటారు అన్నట్టు. డోలు కొమ్ము వాయిద్యాల సప్పు నడుమ మాసంబరంగా వేసుకుంటారు ఈ పండుగ. గుహల దాగున్న ఆ జ్యోతిని కళ్ళగద్దుకుంటే కోరిన కోరికలు తీరుతాయని నమ్మికన్నట్టు. నాగవ్వ జాతర కంటే ముందుగానే మొదలయ్యి 1 రోజుల దాకా సాగుతుంది ఈ జాతర. అవునరా బుజ్జి, ఈ ఇయర్ లేవంగానే ఎవల మొక్కం చూసినవరా? ఇంకేవాళ్ళు దీని ఇదే. అయ్యో పొద్దుగాల నేనెప్పుడు వస్తే మీ ఇంటికి రాలేదు, లేచి లేవగానే ఫోన్ చేస్తావి కదా. చేస్తే ఆ ఫోన్ లో నీ ఫోటోనే ఉన్నది, అదే చూసిన. రోజు ఎట్లాగూ పొద్దు బారెక్కదాకా లేవవు, ఇయాలన్నా సూర్యుని చూస్తావేమో అని అనుకుంటా. అది అవ్వదమ్మా, మా అపార్ట్మెంట్ లో ఏడాదంతా ఎదురు చూసినా సూర్యన్న కనిపించడు. నీ అమ్మ కొత్త సంవత్సరం కొత్త వెలుగులు చూస్తేందుకు ఎట్లా తరలిండ్రో చూడు. కొత్తేడాది మొదటి సూర్యోదయం చూసేటందుకు జనం 1000 కన్నులు వేసుకుని సూర్య భగవానుని రాక కోసం చూసిర్రు. గడిచిన సంవత్సరం జ్ఞాపకాలు పక్కకు పెట్టి కొత్తేడాది జీవితాలు కొత్త వెలుగులు నిండాలని ఇట్లా పొడుస్తున్న పొద్దుకు దండం పెట్టుకుంటా లేలేత కిరణాల కాంతిని ఆస్వాదించిర్రు. కేటీఆర్ సారు ఆట బాగానే ఆడుతున్నాడుగా. చూస్తలేమా గాని కాంగ్రెస్ పాటలను రోజు ఆడుకుంటూనే ఉన్నాడు కదా. కారోళ్లను కాంగ్రెస్, కాంగ్రెస్ వాళ్ళు కారును ఆడుకునే మాటలు ఆటలు కావివి. మరి భారతదేశం తరపున క్రికెట్ జట్లు ఏరిండే ఎట్లా? అదే ప్లాన్ ఉన్నదా ఎట్లా? ప్రాక్టీస్ చేస్తుండగా అమ్మో మైకు పట్టుకుంటే మాటలతోటి ప్రతిపక్షాలను ఓ ఆట ఆడుకునే కాదు, బ్యాట్ పట్టుకుంటే క్రికెట్ కూడా ఆడతాడన్నట్టు. రాజన్న సిరిసిల్ల జిల్లా సర్కార్ కాలేజీల క్రికెట్ టోర్నమెంట్ పెట్టిండ్రు కదా. ఇక ఆడ పిల్లలకు ప్రైజులు వంచేందుకు పిలిచిండ్రు అన్నట్టు. పిల్లలకు ట్రోఫీలు ఇచ్చి పోటోలు దిగితే అయిపోతుందా? సార్ చేతికి బ్యాట్ ఇచ్చి ఆడమన్నారు. ఇక శాస్త్రానికి 4 బాల్ అటు ఇటు కొట్టి పోరగాళ్లకు బుద్ధి మాటలు చెప్పి పోయిండు. ఈ నడుమ నేను ఒక మ్యాజిక్ నేర్చుకున్నారా, నీకు చెప్తే వండర్ అవుతావు నువ్వు. ఏం నేర్చుకున్నావో మ్యాజిక్? ఇగో గీ పెన్ను ఉంది కదా. ఉంది. ఏం చేస్తావు? మా ఇంగిట్లా వేస్తావా? కాదు, చెప్పేదాకినవా ఎట్లా ఎగిరితం బాగానే ఉంది నీకు. సరే చెప్పు. ఈ పెన్ను నువ్వు మింగితే నేను బయటకు తీస్తా. ఇది ఎక్కడ మ్యాజిక్? మరి మన మ్యాజిక్ లలో కిక్ ఉంటది, నువ్వు మింగు. ఏంటిది మింగేది? నువ్వే మింగి బయటకు తీసుకో, నేను పబ్లిక్ తో సప్పట్లు. అరే నువ్వే మింగాలరా. మంచుకున్నదవ్వా నీ కథ. పుసుకున్నది బయటకు రాకపోతే వస్తుందిరా, నేను మాయాజాలం చేస్తా కదా. నీ మాయాజాలం వద్దు, మన్నొద్దు. నీ లెక్కన చెప్తా పాపం గి పిల్లగాడేవలో లటుక్కున మింగిండట. అటెనక ఏమైందో చూడు పరిశాన్. పందెం కోసం పెన్ను మింగితే ప్రాణాల మీదకి వచ్చింది. ఈడ బెడ్ మీదున్న పిల్లగాని పేరు బాలమురళి కృష్ణ. గుంటూరు జిల్లాలుంటాడు. 3 ఏళ్ల కింద దోస్తుగాడు పెట్టిన పందెం కోసం పెన్ను మింగిండట. ఇక పోయిన నెల డిసెంబర్ 15 దాకా మంచిగానే ఉన్నాడట. కానీ 18 తారీఖు నాడు కడుపు నొప్పి గట్టిగానే వచ్చిందట. దవాఖానకు పట్టుక చూపిస్తే కడుపులో పెన్ను ఉన్నదని తెలిసింది. అవును మురళి, గీ పెన్ను ఎప్పుడు మింగినావు అని అంటే వాడు బిగ్గిస్టార్ చెప్పి అబద్ధవాడు చేశాడు. అవును, మింగించాక తీస్తానని చెప్పాడా నీకు? మింగితే లోపలికి వెళ్ళిపోయింది, ఇంకా తీయడానికి రాలేదు.
నువ్వు బెట్టు కట్టావా వాడు బెట్టు కట్టాడా? వాడు అంటే మరి నువ్వు గొంతులో ఎందుకు వేయించుకున్నావు? వాడు వేయించుకోవాలి కదా. వాడు తీస్తా చెప్పాడు వాడు. నీ ఈ గొంతులోది నేను వేస్తానని చెప్పాడు, అందుకని మింగేవు నువ్వు. నీ పని సల్లగుండా అమ్మ నాన్నకు చెప్పకుండానే ఉన్నాడట వాళ్ళు భయపడతారని. ఇంతకు ఎంత కాసిండ్రు పందెం? 50 రూపీస్. 50 రూపీసా? 50 రూపాయల పందెమేమో గాని పాల మీకు తెచ్చినావు కదా. అయితే ఇక్కడ గుంటూరు జిల్లా సర్కారు దవాఖానల డాక్టర్ల పనితనాన్ని మెచ్చుకోవాల్సిందేనులా. ఏసొంటి ఆపరేషన్ అక్కర్లేకుండా పెద్ద పేగులకెళ్లి పెన్నును బయటికి తీసిండ్రు. ఓ పిల్లలు దోస్తుగాళ్ళు ముక్కుల పెన్సిల్ పెట్టుకోమన్నారు, నోట్ల ఎరేజర్ పెట్టుకోమన్నారు అని ఏది పడితే అది పెట్టుకుంటే మీ పానాలకే ముప్పు. జరా తల్లిదండ్రులు చూస్తున్నారు కదా, పిల్లలకు చెప్పుండ్రి ఏది మంచో ఏది చెడో. ఈ ఏడాదన్నా కొత్త దందా ఏదన్నా వేసి సక్సెస్ చేయాలరా. ఇంత మంచి కొలువు పెట్టుకుని ఇంకా దందాలు ఎందుకు చెప్పురా? ఏ శుభమా అంటే ఏదన్నా పని మొదలు పెడదామంటే ఎప్పుడు అపశకనాలే ఆ నోటుతోటి. ఏం పెడదాం చెప్పు? బట్టలు పెడదామా? బ్యూటీ పార్లర్ పెడదామా? ఏ వీటికి మస్తు పోటీ ఉన్నది కానీ డాక్టర్ల మైదాం రా. ఏంది స్పెల్లింగ్ చెప్పు? ఏ డాక్టర్ కావాలంటే స్పెల్లింగ్ వైద్యం రావాలనా? రాకుంటే మరట్లా చేస్తావిగా? డాక్టర్లు టైంకు రాని దవాఖానలల్లా స్వీపర్లు అటెండర్ల చికిత్స చేస్తారు. ఓ నువ్వు వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నావా? మరి టైం కోసం చూస్తున్నారు గానీ లేకపోతే ఆపరేషన్లు కూడా చేస్తారు. ఏం పర్లేదు అయిపోయింది. ఏందుల్లా దెబ్బలకు కుట్లు పెట్టుడంటే బట్టలకు కుట్లు పెట్టుడా? స్వీపర్లు అటెండర్లు వైద్యం చేసుడేంది అని గుబులు పడుతుండ్రా? మరేం చేస్తారు? 4 డాక్టర్లుండగా ఇవాళ 3 రాలేదట. ఉన్నది ఒకటే డాక్టరు. ఇక లైన్ ఏమో షేంతాడంతున్నది. ఎంతమంది కని చూస్తాడు అని మనం కూడా ఆ సూది దారం తీసుకొని మొదలు పెడదామని గిట్ల కుట్లేస్తున్నారు. అసలే డాక్టర్లు లేని వాళ్ళ రోగుల తాకిడి గట్టిగానే ఉంది. టక్కరైనోళ్ళు 8 మంది వచ్చిండ్రు. ఇక వేసేదేం లేక ఓ దిక్కు అటెండర్, ఇంకో దిక్కు స్వీపర్ తలా ఓ చెయ్యేసి సాయం చేస్తున్నారు. తేలు మంత్రం రానోళ్ళు పాము మంత్రం వేసినట్టు ఏ ప్రాబ్లం గానంత వరకు మంచిగానే ఉంటది. ఏదన్నా ఎటమటమైతే ఏందుల్ల పరిస్థితి? ఏదో దెబ్బలు దాకినోళ్ళ బాధ చూడలేక వాళ్ళు సాయం చేస్తున్నట్టున్నారు. దవాఖానకు తగ్గట్టుగా వైద్య సిబ్బందిని వెట్టుండ్రి సారు అని అంటున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట ధర్మ దవాఖానకచ్చే రోగులు. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. ఏందిరో సడన్ లా భద్రాచలం తలుసుకుంటున్నావు? ఇంతకు మునుపు భద్రాచలం అంటే రాములోరి కళ్యాణం పర్ణశాలను చూసొచ్చేది. ఇప్పుడైనా అవే ఉంటాయి గారా? లేదు, ఇప్పుడు భద్రాచలం పోతే సీతారాముల దర్శనంతో పాటు పర్యాటక అందాలు కూడా చూడొచ్చు. భద్రాచలం అంటే దేశంలోనే పేరువైన సీతారాముల వారి పుణ్యక్షేత్రం. నది అందాలను ఆస్వాదించేందుకు రాముల వారి దర్శనానికి భక్తజనం తరలొస్తారు. అట్లాంటి భక్తుల కోసం ఏర్పాటు చేసిందే ఈ ఏరు ఉత్సవం. ఇక ఇక్కడికి వచ్చిన భక్తులు ఎక్కడనో హోటళ్ల పంట ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడనే స్టే చేసేటట్టు గుడిసెలు ఏర్పాటు చేసిండ్రు. 3 నెలలు సాగే ఈ ఉత్సవంలా గిరిజనుల సాంప్రదాయాలు, పురాతన వస్తువులను, పల్లె జీవన విధానాలను కళ్ళకు గట్టినట్టుగా చూపెట్టే రీతిలో ఏర్పాటు చేసిండ్రు. కనుమరుగైపోయిన ఎన్నో పురాతన వస్తువులతోటి మ్యూజియం కూడా ఏర్పాటు చేసిండ్రు. అచ్చమైన స్వచ్ఛమైన పల్లెటూరు జీవనం ఎట్లుంటదో చూపెట్టేందుకు సర్కారు ప్రత్యేకంగా ఈ ప్లాన్ చేసిర్రు అన్నట్టు. భద్రాచలాన్ని పవిత్రమైన పుణ్యక్షేత్రంగా, పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని ఈ ప్రయత్నాలు చేసిరన్నట్టు. అవును బుజ్జి, ఈ కొత్త సంవత్సరం కొత్త నిర్ణయం ఏం తీసుకుందాం అనుకున్నావు? ఇక నిన్న నైటే రీల్స్ బంద్ పెడదాం అనుకున్నారా? ఏంది ఎంత మాట అన్నావు? రీల్స్ బంద్ పెడతావా? ఎండనక వాననక చెట్టనక పుట్టనక ఇంత కష్టపడ్డదంతా వేస్టేనా? అవును, పోయినేడు బంద్ పెట్టి ఈ ఏడు నుంచి మొదలు పెడతా అంటే మళ్ళా ఇయాల్టికెళ్ళే చేస్తానంటావు? అవునరా, పోయినాడుకు జాలిగా ఈ ఏడు కుమ్ముడే కుమ్ముడు. ఈ ఏడన్నా నువ్వు ఫేమస్ కావాలరా బుజ్జి. ఏమనం కాకపోతే ఎవడైతారు గాని చూడుగాడు దిక్కు. అసలు మ్యాటర్ అర్థం కాలేదు కదా. అది ధర్మపురి నరసింహస్వామికి పెట్టుకున్న మొక్కులు. కాలినడకన వస్తామని మెట్టుకు బొట్టు పెడతారని, కొబ్బరికాయలు కొడతారని మొక్కుతుంటారు కదా. అట్లనే ఇల్లు కూడా ఈ మొక్కు పెట్టుకున్నారు అన్నట్టు. నిన్న ముక్కోటి ఏకాదశి రోజు నిలువెత్తు సాష్టాంగ నమస్కారాలతోటి స్వామివారిని దర్శించుకున్నారు. ఇల్లది జగిత్యాల జిల్లా రాజారం. గ్రామం మొత్తం 5 కిలోమీటర్లు ఇట్లా పొర్లు దండాలతో వేరు ఈ దంపతులు. ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.